కొందరు మరి ఎచ్చలకు పెడతారో లేకుంటే జనాలకు సేవ చేయాలని పెడతారో కానీ పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి అందులో పని చేస్తానికి ఉద్యోగులను పెట్టుకుంటారు. ఇక కొన్నొద్దులు బాగానే నడిచి అనుకున్న పని అయినాక వెంటనే బోడ తిప్పేస్తారు. అగో సరిగ్గా ఈసొంటి కథ అయింది విశాఖపట్నంలో. కొలువుల పెట్టుకొని పని చేయించుకుర్రు, జీతాలు ఇవ్వమంటే సప్పుడు చేస్తలేరని ఉద్యోగులంతా లొలిమోబ్ చేసిర్రు. చూడుర్రు మీరే. చూస్తురు కదా, ఇక ఈ ఐటీ కంపెనీ పనిచేస్తున్న ఉద్యోగులను నిల్వున ముంచిందట. 4-5 నెలల సంది వీళ్ళంతా పనిచేసినా కూడా యాళ్లకు జీతాలు ఇయ్యకుండా రేపిస్తాము మాపిస్తాము అని బొంకుకుంటే దాటేసుకుంటా వస్తుందట. లెక్కకైతే జీతాలు టైంకి ఇవ్వాలి, అంతేగాని 4-5 నెలల సంది రేపు మాపని జరుపుకుంటా ఈ ఉద్దర బేరాలేంది? మాకు ఇంట్లో ఏ ఖర్చులు రాయాలు ఉండవా? మేము ఇట్లనే ఊడిగం చేసుకుంటా పోతే మా సోంటి ఎండినట్లే అని కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులంతా గేట్ కాడ లొలి షురూ చేసిర్రు. అగో అన్నేమో అంటుండు ఈనురి. మాకు గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు శాలరీస్ అనేవి ఏవి ప్రాసెస్ అవ్వలేదు. పిఎఫ్ అనేది కూడా కంప్లీట్ గా బ్లాక్ లో పెట్టేశారు అనమాట. ఇప్పుడు హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేసేసారంటే వైజాగ్ యూనిట్ కంప్లీట్ గా క్లోజ్ అయినప్పుడు ఎంప్లాయీస్ అనే వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము ఏదైనా ఫర్దర్ గా కంపెనీస్ కి వెళ్ళాలి అంటే ఫస్ట్ థింగ్ పిఎఫ్ ఏదే చూస్తారు. పిఎఫ్ గురించి అడిగితే వితౌట్ రెస్పాన్స్ మాకేం తెలియదు, హైదరాబాద్ వాళ్ళే చూసుకుంటున్నారు మొత్తం అంతానే. ఈవెన్ దో హెచ్ఆర్, ఈ కంపెనీలో ఉన్న హెచ్ఆర్ కి మినిమం నాలెడ్జ్ లేదు. టు బి ఫ్రాంక్, అట్లీస్ట్ ఏమీ తెలియదు ఆవిడికి. ఏమైనా అడిగితే హైదరాబాద్ యూనిట్ హైదరాబాద్ యూనిట్ హైదరాబాద్ యూనిట్ హైదరాబాద్ యూనిట్ అయినప్పుడు వైజాగ్ యూనిట్ లో నువ్వు యాజ్ ఏ హెచ్ఆర్ గా ఎందుకున్నావు? గదన్నట్లు పిఎఫ్ అకౌంట్లు బ్యాంకులో పెట్టి మమ్మల్ని ఇంకో కాడికి పొమ్మంటే ఎట్లయితుంది? మాకు రావాల్సిన సెటిల్మెంట్ ఏదో క్లియర్ చెయ్యుర్రి, అంతేగాని మేము ఇంకో తానికి పోకుండా మీరు జిమ్మిక్కులు చేసి మా జీతాలతోని ఆడుకోవద్దని పంచాది గట్టినే చేసిర్రు. గిట్ల నెలల కమానం పనిచేసిన వాళ్ళంతా ఇన్ని దినాలు మేము మీకు ఊడిగం చేసినట్లు అయ్యింది. మర్యాదగా మాదేదో మాకు ఇచ్చి పడేయుర్రి. అయ్యా సార్లు, ఇన్ని దినాలు ఈ కంపెనీ వాళ్ళు మా గోస ఉచ్చుకుర్రు, జీతాలు ఇవ్వకుండా శటకోపం పెట్టిర్రు. ఇసొంటి కంపెనీలకు మీరు పర్మిషన్లు ఇచ్చే ముందు 1-2 మాటలు చూసుకోర్రి, లేకుంటే మా లెక్క ఈగింత మంది ఆగమవుతారు. జర్రగ్గి ముచ్చట్ల మీరు కల్పించుకొని మాకు న్యాయం చేయమని ఒక తీరుగా అడుగుతుర్రు. అయితే గిట్ల పంచాది వేస్తుంటే మీ జీతాలు మీకు 3 వద్దులల్లా ఇస్తామని చెప్పిర్రట. మరి ఇస్తారో లేకుంటే గీ పంచాది ఇంకేమైనా మలుపు తిరుగుతుందో చూసుకుంటా పోవాలి.